ఇజ్రాయెల్ స్ట్రైక్స్ అండ్ ఇరాన్ స్ట్రైక్స్‌కి తేడా ఏమిటో మరోసారి నిన్న ప్రపంచం చూసింది. నేను 2 స్క్రీన్ షాట్స్‌ని చూపిస్తున్నానిక్కడ చూడండి ముందుగా. ఇదిగోండి ఈ ఫోటోల్లో ఉన్న వ్యక్తి పేరు అలీ మహమ్మద్ నయానీ. ఇతను నిన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి ఇజ్రాయెల్, అమెరికాలకు ఛాలెంజ్ విసిరాడు. మీరు ఇరాన్ నుండి సర్ప్రైజ్‌ని చూస్తారు అని. కానీ సర్ప్రైజింగ్ ఏమిటి అంటే అలా అన్న కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ఒక ఎయిర్ స్ట్రైక్స్‌తో ఇతడినే లేపేసింది. దీనికి రివెంజ్‌గా ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేసే దాడులు ఎలా ఉంటున్నాయి అంటే, నేను ఒక చిన్న వీడియో క్లిప్‌ని ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ కనబడుతున్నవి ప్రజల నివాసాలు. అది ఒక కాలనీ. ఇలా కాలనీ మధ్యలోనే బాంబింగ్ చేసింది ఇరాన్. ఇరాన్ ఇలా తనకంటూ ఒక కరెక్ట్ లక్ష్యం లేకుండా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం ఒక వ్యక్తిని కూడా కరెక్ట్‌గా టార్గెట్ చేసి లేపేస్తోంది. విస్మయం కలిగించే విషయం ఏమిటి అంటే, నిన్న ఇరాన్‌కి చెందిన ఈ జనరల్ మహమ్మద్ అలీ నయానీ ఇతను ఒక ఐఆర్జీసీ స్పోక్స్ పర్సన్. ఐఆర్జీసీ అంటే ఇరాన్ ప్రధాన మిలిటరీ విభాగం. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారు. దీనికి సంబంధించిన ఈయన నిన్న ఇజ్రాయెల్‌కి సవాల్‌గా మాట్లాడాడు. ఇజ్రాయెల్, అమెరికాలతో ఓవైపు మేము యుద్ధం చేస్తున్నప్పటికీ మరోవైపు మేము మా మిసైల్స్ ఇండస్ట్రీని ఆపలేదు. ఈ వ్యవస్థ అంతకు క్రితం కంటే కూడా అత్యున్నత స్థాయికి చేరింది. ఇంత ఘర్షణలో కూడా మేము ఉత్పత్తి చేస్తున్నాం. మిసైల్స్ ని, బాంబింగ్ వ్యవస్థని ఉత్పత్తి చేస్తున్నాం. మా వద్ద సుదీర్ఘకాలం దాకా యుద్ధం చేయడానికి సరిపోయిన వెపన్స్ ఇంకా చాలా ఉన్నాయి. యుద్ధం కొనసాగే కొద్దీ మా మిసైల్స్ ఇండస్ట్రీ మరింత పెద్ద సంఖ్యలో తయారు చేస్తుంది వీటిని. మాకు ఆయుధాల లోటు ఎప్పుడూ కూడా ఏర్పడదు అంటూ మాట్లాడాడు. సో ఇప్పుడు ఈ మహమ్మద్ అలీ నయానీ కూడా ఈ విధంగా డైలాగులు చెప్పిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ఇతడిని లేపేసింది.